హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో చాలా రోజుల తర్వాత అంటే ఏం లేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల కుదరట్లేదు. సో మీకు అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసం మొదలైందే మన వీడియోలు అయితే మొదలెట్లేదు, ఇప్పుడు మొదలెట్టేసినాం, ఇప్పుడు చేస్తాను కాబట్టి అందుకే ఇప్పుడు చెప్తున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటి అంటే మసాలా వడాయి. మసాలా వడాయి ట్రైన్లో అమ్ముతుంటారు కదా, అటువంటి మసాలా వడదో రెసిపీ ఈరోజు మనం అయితే చూసేస్తాం. సో మసాలా వడ ఏంటి స్పెషల్ అంటే మా ఊర్లో ఏమో ఎక్కడైనా మసాలా వడ సేమ్ ఉంటుంది. ఏమన్నా దాంట్లో వేసే మసాలాస్ ఉంటాయి కదా, ఇంగ్రీడియంట్స్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు అంతే తప్ప సేమ్ సిమిలర్ ఉంటుంది. అదేనండి శనగపప్పు వడ. మసాలా వడ అంటే కొంతమందికి అర్థం కాదు కదా, శనగపప్పు వడ మనం ఎలా చేసేద్దామో చూసేద్దాం ఈ వీడియోలో, ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సో ముందుగా అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. దాంతోపాటు గంట సింబల్ అది ఇది ఒకటే కదా, సో ఇది బెల్ గంట రెండు చెప్తా ఉంటా. సో ఇంకోటి, ఎవరైనా క్లౌడ్ కిచెన్ గురించి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి తెలిసేసుకోండి, ఓకేనా. సో ఇదైతే నేనైతే క్లౌడ్ కిచెన్లో అయితే అంటే జొమాటోలో పెట్టలేదు, బట్ ఆఫ్లైన్ ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తాను. అంటే ఆన్లైన్ లేదు, ఆఫ్లైన్ ఉంది. సో దాని రెసిపీ అయితే మీకైతే చెప్పేస్తాను. ఇప్పుడు లెట్స్ గో. ఇప్పుడు నేను కొలత అన్నది, ఇప్పుడు ఈ చిన్న టీ గ్లాసు నేను ఎప్పుడు మామూలుగా చూపించే గ్లాసేనండి. ఆ గ్లాస్తో నేను కరెక్ట్గా కొలత, ఇప్పుడు దానికి సరిపడా మసాలా చూపించేస్తున్నాను. ఈ గ్లాస్తో మనమైతే 4 కప్పుల శనగపప్పును అయితే నానబెట్టుకుందాం. మేము శనగ బ్యాళ్ళు అంటాం. 1 2 3 4 కప్పులు శనగపప్పును అయితే నానబెట్టేసుకున్నాం. నానబెట్టేసుకోకున్నాం లేదు, నానబెట్టుకోవాలి. ఇప్పుడు 4 గ్లాసుల శనగపప్పుని దీన్ని అయితే ఒక 2 నుంచి 3 సార్లు అయితే కడుక్కోండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ గలీజ్గా ఉంటుంది. 3 సార్లు బాగా మంచి నీళ్ళతో కడిగేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా కడిగేసుకున్నాం కదా, వీటిని అయితే నానబెట్టుకుందాం. మీకు కరెక్ట్గా 3 నుంచి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక 3 గంటలు అయితే సరిపోతుంది, మరీ 4 ఏం అవసరం లేదు. ఇవి ఎన్ని నీళ్ళు పోసుకోవాలంటే ఉన్న పప్పులకి డబల్, అంటే అవి ఇప్పుడు కిందకు ఉన్నాయి కదా, దానికి డబల్ మనం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే ఇవి శనగబాళ్ళు చాలా ఉబ్బుతాయి కాబట్టి మనకి నీళ్ళు ఎక్కువ ఉంటే అది బాగా నానతాయి. నీళ్ళు కొన్నే ఉన్నాయనుకోండి సరిగా నానదు. ఇప్పుడు దీన్ని ఒక 3 గంటలు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నానబెట్టుకోవాలి, సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో నేను ఇందాక కొలత చెప్పినట్టుగా దాన్ని అయితే 3 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాం. నానబెట్టేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టించేటప్పుడు అల్లం ఎంత వేయాలంటే, ఇప్పుడు నేను దానికి ఎంత కావాలో అంత మసాలా చెప్తున్నా. ఇది చూడండి, 1 ఇంచ్ అల్లం, 1 ఇంచ్ అల్లం, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి. నేను ఇది మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. సో మనకు ఇది పప్పు నానబెట్టిన తర్వాత ఇలా ఉంది చూడండి. 3 to 4 అవర్స్ అండి. 3 to 4 అవర్స్ నానబెట్టుకోండి. ఒకవేళ మీకు ఉదయాన్నే టిఫిన్ కావాలండి, నిద్ర లేగానే నానబెట్టేసుకొని తర్వాత పనులన్నీ అయ్యేలోపు ఇది నానిపోతుంది. అలాగా కొంచెం గట్టిగానే ఉంటుంది, శనగపప్పు కదా. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక పిడికేడు కొంచెం పక్కకు పెట్టేసుకుందాం. చూడండి, ఒక పిడికేడు పప్పులు, 1 కాకపోతే 1.5, అంటే ఒక పెద్దగా ఎంత వస్తే అంత పిడికెట్ పప్పు పక్కకు పెట్టేసుకుందాం. నీళ్ళన్నీ ఉంచేసాను కదా, ఈ పప్పుని నేను తర్వాత చూపిస్తాను ఏం చేయాలన్నది. ఈ పప్పుని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి 1 ఇంచ్ అల్లం, 3 పచ్చిమిర్చి. ఇవి కారం ఉంటాయి కాబట్టి 3 వేస్తున్నా, కారం తక్కువ ఉంటే 4 వేసుకోండి. ఇవి కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను 3 పచ్చిమిర్చి వేస్తున్నా. సో ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి నేను 8 పాయలు వేస్తున్నా. ఇవి చిన్నవి కాబట్టి 8 వేస్తున్నా, పెద్దవి అయితే 4 వేసుకోండి. మరీ చిన్నవి అయితే 10-12 వేసుకోండి. చూడండి, నేను 4 లవంగాలు వేస్తున్నా. కనిపిస్తున్నాయని నేను కనిపించేటట్టు వేస్తున్నా. నాలుగు లవంగాలు, అలానే 1 ఇంచు దాల్చిన చెక్క. ఇది ఇంచు లేదు, ఇంచు కంటే కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇంకో ముక్క వేస్తున్నా. 1 ఇంచు దాల్చిన చెక్క, 1/4 చెంచా ఉప్పు వేస్తున్నా. కొంచెం తక్కువ వేసుకోండి, ఒకవేళ తర్వాత పిండి కలిపిన తర్వాత మనకి ఎక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా మనం వేసుకోవచ్చు. 1/4 చెంచా రాళ్ళు ఉప్పు వేస్తున్నా.
అలానే ఒక మీడియం సైజ్ ఆనియన్ హాఫ్. నేను హాఫ్ ఎందుకు వేస్తున్నా అంటే ఇదంతా మిక్సీ పడతాను. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కూడా ఆనియన్ కలుపుతాను కాబట్టి ఇది హాఫ్ వేస్తున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పార్ట్ని అంతా మిక్సీ పట్టేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ఈ పైన మసాలా పెట్టుకున్నాం కదా అది మాత్రమే మిక్సీ పట్టుకుందాం. ఎందుకంటే ఇవి మళ్ళీ పప్పుతో కలుపుతాయంటే వేగవు. కొద్దిగా దీంట్లోని కొంచెము కొత్తిమీర పుదీనా మిక్సీ అంటే ఈ పేస్ట్ పట్టుకునే దాంట్లో కొద్దిగా వేసుకుందాం. దాంతోపాటు ఒక 5-6 రెమ్మలు పుదీనా వేసుకోండి. నేను మళ్ళీ కూడా వేస్తాను, ఇది కొంచెం టేస్ట్ కోసము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ పప్పులు వేసుకొని ఆడిద్దాం. ఓకేనా? చూడండి ఈ విధంగా బరకగా ఆడించుకున్న తర్వాత ఇప్పుడు మనము శనగపప్పును వేసేసుకుందాం. చూసారంటే మనకి ఈ వడల పిండి రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ఇది కొంచెం ముద్దగా వచ్చేసింది అనుకోండి, దానికి ఒక టిప్ చెప్తాను. ఏం లేదండి, అది తర్వాత చెప్తా ఒక షార్ట్ వీడియోలో టిప్. సో మనకి ఈ పిండి చూడండి ఈ విధంగా ఇంత సాఫ్ట్గా రెడీ అయిపోవాలి. చూడండి ఇట్లా వడకట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలంటే దీంట్లోకి మళ్ళీ కొన్ని కలపాలి, వెయిట్ చేయండి. ఇప్పుడు దీంట్లోకి ఈ సైజు ఎర్రగడ్డ చూడండి, మీడియం సైజ్ ఎర్రగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుందాం. చాలా చిన్నగా, వీలైనంత చిన్నగా 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 కంటికి కనపడనంత చిన్నగా. సో ఇప్పుడు చూడండి చాలా చిన్నగా కట్ చేశాను. ఒక ఫుల్ మీడియం సైజ్ ఆనియన్ ఫుల్, ఎందుకంటే మనకు వడ కాలినాక ఇది కొంచెం క్రిస్పీగా క్రంచీగా తగులుతూ ఉంటుంది కాబట్టి వేసుకుంటే బాగుంటుంది. దీంతో పాటు మా బంధువుల స్టోరీ అడుగుతున్నారు చాలామంది, చెప్తా ఏదన్నా ఒక వీడియోలో. కొంచెం కొత్తిమీర, ఒక 5-6 పుదీనాకులు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, అది కొంచెం సరిపోతుంది. దాంతోపాటు ఒక సన్నగా తరుక్కున్న కరివేపాకు రెమ్మ, ఒక రెమ్మ. ఇప్పుడు ఇది వచ్చేసి సన్నగా తరుక్కున్న కరివేపాకు ఒక రెమ్మ, ఎక్కువ అవసరం లేదు. బట్ వీటిని అన్నిటిని కలిపేసుకుందాం. ఇప్పుడు మనము ఉప్పు కొంచెం వేసాం కదా, ఒకసారి కొంచెం టేస్ట్ చూసుకోండి. కొంచెం ఉప్పు అన్నది తక్కువ అయింది, మళ్ళీ కూడా నేను ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నా. దీంతోపాటు మనం ఇందాక కొన్ని పప్పులు పక్కన పెట్టాం, ఎందుకు తెలుసా? దీంట్లో వేసేయాలి, బాగుంటుంది. ఇవి క్రిస్పీగా క్రంచీగా, పైన వడ క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. అక్కడక్కడ పప్పులు కనిపిస్తూ ఇది ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు, బాగుంటుంది స్నాక్స్లోకి. దీంట్లోకి టమాటా చట్నీ బాగుంటుంది, దాని రెసిపీ నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఇప్పుడు మనం దీన్ని వడలు వేసేసుకుందాం. నూనె పెట్టాను, కాగాలి. సో నేను ఇప్పుడు దీంట్లో వడ ఇట్లా ఒత్తబోతున్నా. ఇది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ది ఈ విధంగా కట్ చేసుకున్నా. స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకొని చేతికి అన్నది తడి తీసుకొని చూడండి ఇట్లా ఒక ముద్ద. ఇది మసాలా వడ కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. దీనికి మధ్యలో బొక్క అవసరం లేదు, కానీ పెట్టమంటే పెడతాను. చాలా సింపుల్. ఇప్పుడు దీన్ని ఇలా చూడండి, పర్ఫెక్ట్గా వడ వచ్చింది.
సేమ్ అలానే చూడండి, పిండి ఇలా కొంచెం మరీ ఎక్కువ తిక్కా కాకుండా కొంచెం ఇదిగా తీసుకొని హోల్ పెట్టుకొని ఇలా అంటే మనకి జారిపోతుంది అని ఇలా వేసేసేయాలి అంతే. ఇప్పుడు ఇది ఉందా, దీన్ని వాటర్తో ఇట్లా తుడిపేసుకునేస్తే నీట్గా అయిపోతుంది. ఇలా దీనికి మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు హోల్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా అన్న వేసుకోవచ్చు. నేను ఇలానే వేసేస్తున్నా. దానికి ఏవేవో టిక్కులు అవసరం లేదు. పిండి కొంచెం బాగా ఉండాలి. పిండి గట్టిగా ఉంటే మనకు వడలు బాగా వస్తాయి. నాకు ఈ చిన్న చిన్న వడలు చేయడం ఇష్టం, పెద్ద పెద్దవి ఇష్టం లేదు. చూడండి మనకు వడ, మనం ఫస్ట్ వేసిన వడ ఇది బాగా ఎర్రగా కాల్చుకోవాలి. సో మనకు వడలను బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా మనకు కాలితే సరిపోతుంది. మీరు పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోవచ్చు, నేను చిన్నగా వేస్తాను కాబట్టి, ఎందుకంటే చిన్న పడడం ప్లస్ ఇంట్లో తినడానికి కదా, ఈ మాత్రం కాలితే సరిపోతుంది. చూసారంటే మన వడలు రెడీ అయిపోయినాయి. ఇవి నేను హోల్ పెట్టిన వడలు, రెండే పెట్టాను నేను. ఇది వచ్చేసి మామూలుగా పెట్టిన వడలు. ఇది చూడండి మనకు పైన క్రిస్పీగా ఉంది కదా, లోపల తుంచగానే చూడండి లోపల సాఫ్ట్గా ఉంటుంది. పైన క్రిస్పీ, లోపల సాఫ్ట్. ఇదే ఈ వడ స్పెషాలిటీ. అన్నీ అలానే ఉంటాయండి, ఒకటనే కాదు, మనకు ఆల్మోస్ట్ అన్నీ. చూడండి ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూసేద్దాం. చూడండి ఆ క్రిస్పీనెస్ తెలుస్తుంది. దీంట్లోకి తక్కాలి చట్నీ అయితే సూపర్ ఉంటుంది, అదే టమాటా చట్నీ. అబ్బా భలే ఉంది ఫ్రెండ్స్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్టీగా. ఇది వడ స్పెషాలిటీ. నేను చెప్పిన టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు డెఫినెట్గా ఈ రెసిపీ అయితే ఇలానే వస్తుంది, సరేనా? సో అది ఇవాళ మన రెసిపీ. ఇదైతే కిచెన్లో పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ పిండిని మనము మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో 3-4 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. 3-4 డేస్ అయినా పిండి అనేది పులుపు రాదు. అంటే వెంటనే పట్టించిన వెంటనే మిక్సీలో పెట్టేసుకోండి, ఓకేనా? అది ఇవాళ మన వీడియో. దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ టపా అని కొట్టండి, ఓకేనా? బాయ్, సీ యూ.